తతంగం అంతా ఉంటుంది. యా అంటే ఇప్పుడు యా రామ్మోహన్ రావు ఆర్టిఫిషియల్ గారికి ఇంటెలిజెన్స్ మనందరి తరపున ఒక రిక్వెస్ట్. రామ్మోహన్ రావు గారు, మీరు ప్రభుత్వాధినేతలతో చాలా చక్కగా మాట్లాడతారు, వారితో మీకు సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఐ న్యూస్ వేదికగా కోరుతున్నాం. తెలుగు రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం, తెలుగు రాష్ట్ర ప్రజల ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ డిబేట్లో చర్చించే అంశాలు ప్రభుత్వాల వద్దకు వెళ్ళాలి, ఇకనైనా దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆ విధంగా మీరు చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఒక రకంగా ఇది కొత్త టెక్నాలజీ వస్తుందన్న ఆనందం కన్నా ఆవేదన ఎక్కువగా ఉంది సార్ ఈరోజు తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ. ఖచ్చితంగా వంశీ గారు, మీరు నా మీద ఉన్న ఇచ్చిన నమ్మకానికి నేను ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఏమంటున్నానంటే, సమాజంలో డిగ్రీలు ఉంటున్నాయి కానీ నైపుణ్యం ఉంటలేదు. చూస్తున్నాం కదా, మీరు ఏదైనా తీసుకోండి, అది మెడికల్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా డిగ్రీలు ఉంటున్నాయి సార్, దానికి నైపుణ్యం ఉంటలేదు. నేను అనుకున్నాను, నైపుణ్యాభివృద్ధి జరగకుండా మీరు ఎన్ని డిగ్రీలు ఉన్నా వేస్ట్ అంటారు. నెంబర్ 1. అందుకనే గతంలో మీరు నలంద తక్షశిల విద్యాలయాలు ఉన్నప్పుడు వరకు ప్రాక్టికాలిటీ లేకుండా లేదు కదా. ఇక్కడ కూడా మీరు గుర్తు చేశారు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ రామ్మోహన్ రావు గారు, మీకు అడ్డు తగలటం కాదు. మీరు ఏ నలంద ఏ తక్షశిల అని చెప్పారో, ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి అప్పుడు మన దగ్గర చదివితే ఈ రోజు ఫారెన్ వెళ్ళి మన పిల్లలు చదవాల్సి వస్తుంది ఎంఎస్కి. ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించట్లేదు? అమెరికా వెళ్ళి మన పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఇక్కడ ఆ విద్యను ఎందుకు తీసుకురావట్లేదు? ఎప్పుడో ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చదివితే ఈ రోజు మన విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదవాల్సిన కర్మ ఏంటి సార్ మనకు అసలు? అందుకనే కదా వీసాలలో వచ్చినప్పుడు చెప్తున్నాను నేను, కన్నవారి కళలు సినిమా వచ్చింది శోభన్ బాబుది, అనవసరంగా అమెరికా కళలు కనుకండి, ఇక్కడనే చాలా వృత్తులు ఉన్నాయి చేసుకోవడానికి అని చెప్పి. అందుకని ఏమంటున్నానంటే, గతంలో రాజులు చూడండి, విద్య కాకనే దేశాటన చేయించేవాళ్ళు. రాజరికాల్లో కూడా వారసత్వంగా రావాలనుకుంటే దేశాటన చేయించేవాళ్ళు. మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ మనకు రాజకీయాల్లో కూడా ఉండాలంటున్నారు. ఇంతకుముందు మాధవరెడ్డి గారు నేను ప్రైవేట్ గా మాట్లాడుతున్న సందర్భంలో చూసుకుంటే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎంత మంది బాగా చెప్తారు వారు. నేనేమంటాను, నేను ఆచరణవాదిని, వారేమో సబ్జెక్ట్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. మా ఇద్దరికి సింక్ అవుతుంది. అందుకని ఏమంటా అంటే, ఎప్పుడు కూడా చెప్పాను కదా, శాస్త్రీయంగా చేస్తే ఏదో అవుతుంది అన్నట్టు, శాస్త్రీయంగా ఉండదు. నేను ఇంతకుముందు చెప్పాను, మా నాన్నగారు నాకు ఈత నేర్పాలంటే ఈత ఎలా కొట్టేవాళ్ళని పుస్తకం ఇయలే, పుట్టి కట్టలు కలిసి బాయిలు నూకేసి ఉంటే అదే వచ్చింది ఈత అంటున్నాడు. అంటే అట్లనే ప్రమాదకరం చేయను అంటలేను. ఇప్పుడు వాళ్ళ 199 మంది పిల్లలకు ఈత వస్తలేదు. లైఫ్ స్కిల్ కాదా అది? లైఫ్ స్కిల్ మన ఎక్కడెక్కడనో ప్రమాదాలలో నీళ్లలో మునిగి చనిపోతుండే పిల్లలు 10, 15, 14 పిల్లలు మరి ఈత నేర్పడం ఎందుకు చేస్తలేదు? మాకు సుబ్రహ్మణ్యం గారిని పొద్దుటూరులో ఉంటారు, మాధవరెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ఈత నేర్పుతారు, అర్ధ గంటలు నేర్పుతారట వాళ్ళు. మా సుబ్రహ్మణ్యం గారు లేట్ ఏజ్ లో నేర్చుకొని సాహిత్యకారుడు వారు, బ్రహ్మాండంగా ఈత్తు వెనక పేపర్ చదువుకుంటుంటాడు. అంటే నేనేమంటానంటే, ఇటువంటి సమ్మర్ లో ఎందుకు చేయం? అందుకని స్కిల్స్ నేర్చుకుంటే, నేను చెప్పిన నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకగలుగుతాం అంటారండి. అంటే బండ మీద పావుసేరు గుర్తించుకోగలుగుతారు. కానీ ఏమైందంటే, నేను గ్రామాల్లో చూస్తున్నా, పని ఉంది, పని వాళ్ళు దొరుకుతలేరు. పని ఉన్నది, చేసే ఓపిక లేదు. మీరు అన్నీ ఆవారా తిరుగుతున్నారు కానీ నాకు ఘర్కా నా ఘాట్కా అంటాం. ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు, చదివితే నీ వ్యవసాయం పని చేసేది నాది కాదనుకుంటున్నాడు, చదివితే నేను కూరగాయలు పట్టుకొని పోదామనే పని నాది కాదనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఫాల్స్ ప్రిస్టేజ్, మేము చదువుకున్నాం అని. ఆ చదువు వల్ల మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని తెచ్చుకుంటావా, లేకుంటే ఏం పని చేయకుండా తల్లిదండ్రులకు భారం అవుతావా అని ఆలోచన చేయాలి కదా. అందుకని గతంలో దేశాటనం అనేది కూడా విద్య తర్వాత ఒక అది ఉండేది, అట్లాగే పని నేర్చుకోవడం కూడా విద్య తర్వాత ఉండేది. ఈ రెండు పోయి అంటున్నాడు. అంటే ఇప్పుడు క్యాంపస్ టు కలెక్టర్ కావాలంటే లాభం లేదు, క్యాంపస్ నుంచి చాలా స్టేజ్లు ఉన్నాయి, ఇంటికి పోతున్నారు చాలా మంది. అందుకని ఇప్పుడు నేనేమంటానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అద్భుతాలు చేయొచ్చు. కానీ అద్భుతాలు దేనికి మనకు సమాజ కళ్యాణానిక, లోక కళ్యాణానిక, లోక వినాశనానిక అంటున్నాను. అందుకని చెప్పాను కదా, అణుబాంబు కనుక్కున్నప్పుడు లోక వినాశనానికి వాడుకోవచ్చు, లోక కళ్యాణానికి వాడు. అందుకని కత్తి సామెత అందరికి అర్థమైద్దని, గొడవలకి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. కనుక ఆ కత్తితోని కూరగాయలు కోసి మెడకాయలు కోసి ఎట్లనో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కత్తిని వాడుకునే పద్ధతిని బట్టి మనం ఉండొచ్చు. దానికి అవేర్నెస్ చేయాలి. మాధవరెడ్డి గారు గారు, మీకైతే ఐ న్యూస్ నుంచి ఒకే విజ్ఞప్తి, ఐ న్యూస్ వేదికగా తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యా వ్యవస్థలో ఖచ్చితమైన మార్పు రావాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా, వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకునేలాగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అయితే మనందరిపైన ఉంది. మీడియాగా ఐ న్యూస్ ముందుంటుంది, విశ్లేషకులుగా సమాజంలో మార్పు కోరుకునే మీరందరూ కూడా ఒక విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసినప్పుడే ఆ మార్పు అనేది మొదలవుతుంది. ఇక్కడి నుంచే మొదలవ్వాలని అయితే మీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్. మాధవరెడ్డి గారు, మనం చూస్తూ ఉంటాం వ్యవసాయంలో కూడా